ఈరోజు మనిషికి పుట్టుకలో ఉన్న నమ్మకం చావులో లేకుండా పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. మనకేమీ తెలియనప్పుడు మనకున్న నమ్మకం, నాకంటూ లోకం ఉంది, నాకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను పెంచుతారు, నా బాగోగులు చూస్తారు అని నమ్మి ఈ లోకానికి వస్తున్న మనం ఏమండి ఎదిగిన తర్వాత ఆ నమ్మకం అనేది మనిషికి లేకుండా పోయింది. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను ఎక్కడికి వెళుతాను, నా జీవితం ఏమవుతుంది, నేను ఎవరితో ఉంటాను, నేను ఎంతకాలం ఉంటాను, దీని గురించిన జ్ఞానం మనిషికి లేదు. అందుకే ఏమండి పుట్టేటప్పుడు ఉన్న గాంభీర్యత మనిషికి చచ్చిపోయేటప్పుడు ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా. ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏదో జరగబోతుంది అని మన కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలారా కదా. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో చెబుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన చక్కటి ఈ మాటను దయచేసి చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే విందులు వినోదాలకు వెళ్ళవలసిన అవసరత లేదు. ఒక్కసారి చావు ఇంటికి వెళ్ళురా అని మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే వెళితే ఏం జరుగుతుంది ప్రేమన వారులారా? విందు జరుగుతున్న ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఏమండి రెడీ అవ్వాలి. విందు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి స్నేహితులు బంధువులు వచ్చి పలకరించుకుంటూ, ఏమండి ఈ మధ్యలో ఏదో కారులో తిరుగుతున్నారు ఏంటి అని మనల్ని అడుగుతున్నప్పుడు, మొన్ననే కొన్నానండి, 8 లక్షలు అయిందండి సంతోషంతో చెప్పుకుంటూ, మన పిల్లల చదువుల గురించి, మనం కట్టిన ఇండ్లను గురించి, ఇదిగో మనకున్న ప్రాపర్టీల గురించి మాట్లాడుకుంటూ చాలా ఆనందిస్తుంటాం ప్రేమన వారలారా. కానీ మరణపు ఇంటికి వెళ్ళి చూసారా, ప్రలాపించుచున్న ఇంటికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వం ప్రేమన దేవుని పిల్లలారా. మనం ఎలా ఉంటే అలానే వెళ్ళిపోసుకోండి. తల దగ్గర గ్లాసులో బియ్యం పోసి, ఇదిగో భయంకరమైన వాసన వచ్చేటట్లుగా అగరవత్తులు వాసన వస్తుంటది ప్రేమన వారలారా. ఇంటి వారి ముఖాలు చూస్తుంటే ఏడ్చి కళ్ళు ఉబ్బుతుంటాయి. వాళ్ళను ఓదార్చటం మన వల్ల కాదు ప్రియమన వారలారా. ఏమండి ఆ శవం దగ్గర కూర్చొని ఒక్క 10 నిమిషాలు దాన్ని చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఈ జీవితంలో ఏముంది, ఏదో ఒక రోజు నేను కూడా వెళ్ళిపోవలసిన వాన్నే కదా. పాటలు పాడుకుంటుంటాం. అంతా నిశ్శబ్దంలో నుంచి ఏదో ఆటో ఆగుతుంటుంది. ఆటోలో నుంచి బంధువులు స్నేహితులు దిగి గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్న సంగతులు చూడసానగానే గుండె జారిపోయినట్లుగా అనిపిస్తుంది ప్రేమన వారలారా. ఏమండి ఒకరోజు వెళ్ళిపోతే ఏమీ లేని ఈ జీవితంలో ఏంటి, నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను? ఈ కక్షలేంటి, కార్పణ్యాలేంటి? బతికున్నప్పుడు ఏదో అనుకున్నాను, కానీ ఇదిగో ఈ చావింట్లో జరుగుతున్నది చూస్తే ఒకరోజు నేను కూడా వెళ్ళిపోవలసిన వాన్నే కదా అని జీవితమంతా కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి బిర్యానీ తిందాం రండి అంటే తినబుద్ధి అవదు ప్రేమన దేవుని పిల్లలారా, అవదు. ఎందుకంటే మన మనసు ఒప్పుకోదు.
ఆ జ్ఞాపకాలలో నుంచి బయటికి రావటానికి టైం పడుతుంటది ప్రియమైన వారలారా. ఒకవేళ ఇంటి వారైతే ఇంకా ఆ జ్ఞాపకాలతో నింపబడుతుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, పుట్టుకలో ఉన్న నమ్మకం చనిపోయేటప్పుడు మనిషికి లేదు ప్రియమైన వారలారా. ఎందుకు లేదు అని ఆలోచించగలిగితే ఏమండి, చాలా సంగతులు తెలుసు. మహనీయుడైన యేసుక్రీస్తు మన కొరకు భూమి మీదికి వచ్చి భూమి మీదనే కాదు, భూమిని దాటిన తర్వాత ఏం ఉందో ఆయన సవివరంగా చెప్పాడు ప్రేమన్న వారలారా. పుట్టేటప్పుడు ఈ లోకం ఉంటుందన్న సంగతి మనకు తెలియదు, నమ్మకంతోనే వచ్చేసాం. కానీ పోయేటప్పుడు ఏముందో సవివరంగా తెలుసు ప్రేమన్న వారలారా మనకి. ప్రవక్తలందరూ యేసుక్రీస్తుని గురించి ఆలోచించిన వారే, ఆయన భూమి మీదికి రావాలని కోరుకున్న వారే. ఎందుకంటే మహనీయుడైన యేసుక్రీస్తు చెప్పిన సంగతులు లోకము పుట్టినది మొదలుకొని మరుగయ్యున్న సంగతులు, ప్రవక్తలు చెప్పనివి, రాజులు చూడనివి ఆయన మాట్లాడటం ప్రారంభించాడు ప్రేమన వారలారా. ఆయన మాటల్లో ఏం కనబడుతుందో తెలుసా? ఈ లోకాన్ని దాటుకున్న తర్వాత ఏముందో ఆయన చెబుతున్నాడు ప్రేమన వారలారా.